తెలంగాణలో మళ్ళీ అరెస్టుల బాంబులు పేలనున్నాయా అని మరొక అంశం ముందు తెరపైకి వచ్చింది. ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే క్యాబినెట్ మీటింగ్ తర్వాత ప్రెస్తో చిట్ చాట్లో ఈ విషయం వెల్లడించారు. ఇప్పటికే మరి గవర్నర్ గారు, తెలంగాణ గవర్నర్ గారు ఈ ఏసీబీకి ఏదైతే మొన్నటిదాకా మంత్రిగా పనిచేసిన, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మీద ఏదైతే ఈ రేస్ ఏదైతే ఉందో హైదరాబాద్ జరిపిన దాని మీద 55 కోట్ల రూపాయలు విదేశీ మార్క ద్రవ్యాన్ని అప్పలంగా ఇచ్చేశారు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా అనే ఆరోపణ మీద ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతించారు అనే విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత ప్రజల ఊహలకు, ప్రెస్ వాళ్ళ ఊహలకు వదిలేశారు. మరి కేసీఆర్ అరెస్ట్ అవుతారా అంటే ఏమైనా జరగదు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటాడు. రెండోది ఏమంటున్నాడంటే దగ్గరికి వచ్చింది, ఇక బాంబులు పేలనున్నాయి అన్నాడు. మరి ఎప్పుడు బాంబులు వెళ్తాయన్నారు? ఎప్పుడు దీపావళి అన్నారు కదా, దీపావళి సంక్రాంతికి వస్తుంది, మరి సంక్రాంతి దాకా బాంబులు పేలుతాయా లేదా అని విలేకరులు అడిగితే చూద్దాం ఏది బాంబు నేను చెప్పను అన్నారు. అంటే చాలా నర్భగర్భంగా మాట్లాడుతూనే అన్ని విషయాలు విపులంగా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం మీద కేసీఆర్ అరెస్ట్ తప్పదా అంటే దానికి సమాధానం ఇవ్వకుండా కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పారిపోయారు, దీనికోసమే కదా అని మాట్లాడారు. అంటే ఢిల్లీ పెద్దల ఆశీస్సులు తీసుకున్నారని మాట ఉంటుంది. విచారణ ఏమో ఏసీబీది. ఏసీబీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఈయన చెప్పే మాటలేమో ఢిల్లీకి పోయిండు, అక్కడ ఆశీర్వచనాలు తీసుకోవాలంటారు. ఏసీబీ కాకుండా సిబిఐయో లేకపోతే ఈడీఓ అయితేనే తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒకటి కావడానికి అవకాశం ఉంది. కానీ అది విడిచిపెట్టి ఇవాళ ఏసీబీ విచారణలో ఢిల్లీకి పారిపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏసీబీ విచారణ జరపదా? ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. కనుక మొత్తం మీద అప్పుడప్పుడు ఈ శ్రీనివాసరెడ్డి తన మాటల బాంబులు పేరుస్తున్నారు తప్ప అసలైన విషయం జరుగుతలేదని నాకు అనిపిస్తుంది ఇప్పటివరకు. అయితే ఏదైనా సరే మొత్తం మీద అరెస్టు తప్పదా అనే దాన్ని మాత్రం ప్రశ్న వేసి విడిచిపెట్టారు. ఏం జరుగుతుందో చూద్దాం, చూసిన తర్వాతనే మనం మాట్లాడడానికి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నమస్కారం.